సార్ టీడీపీలో ప్రకంపనలు, స్వంత నేతలే ఫైర్, చంద్రబాబు లోకేష్ తీవ్ర అసంతృప్తి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవకతవకలు లేకపోతే ఇప్పుడు కేసినేని చిన్ని మీద ఆయన కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడడము, లేకపోతే శ్రీకాళహస్తిలో జనసేన తెలుగుదేశం మధ్య సమస్య, నెల్లూరు జిల్లాలో వాళ్ళే చేశారంటే లోకేష్ వెళ్ళి పరామర్శించడం ఒకటి కాదు, చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న చంద్రబాబు నాయుడు తన వీడియో కాన్ఫరెన్స్ ఇంటరాక్షన్ జరిపినప్పుడు 48 మంది శాసనసభ్యుల మీద బహిరంగంగా ఆయన అసంతృప్తి వెలిపించారు. 48 మంది అంటే దాదాపు 1/3 అనమాట, అంతే కదా. అవును, ఇంతమంది ఇంకెవరన్నా అనుంటే లేదా మీలాంటి మీడియా వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే తెలుగుదేశం పార్టీకి చాలా కోపం వచ్చేది. ఒకవైపునేమో ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కొలికపూడి మీద మటుకే చర్య అని అంటున్నారు. బహుశా కేసినేని చిన్నిదేం లేదని తెలుగుదేశం నాయకత్వం అభిప్రాయానికి వచ్చిందేమో. వాళ్ళు అంతర్గత వ్యవహారం అనుకున్నా ప్రజల కోణం దీంట్లో ఏమైంది దాని గురించి ఏమీ మాట్లాడలేదు. రెండో వైపున శాసనసభ్యులు ప్రచారము వీటన్నిటిలో ప్రత్యక్షంగా అక్కడ ఉండటం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వెలిపుచ్చి వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి అని కూడా చెప్పారని కూడా మీడియాలో వచ్చింది. నారా లోకేష్ ఆయన గతంలో మంత్రివర్గానికి ముందు మంత్రివర్గంలో చంద్రబాబు చెప్తే మంత్రివర్గానికి ముందు లోకేష్ వాళ్ళకి అక్షింతలు వేశారు. మనం ఇప్పుడు మళ్ళీ ఆయన శాసనసభ్యులు పిలిచి వీళ్ళలో కొంతమందిలో చాలా తప్పు ధోరణులు కనిపిస్తున్నాయి, రాంగ్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి, అందుకని శాసనసభ్యులను మంత్రులకు అటాచ్ చేస్తున్నాము. 1.5 year అయింది కదా, ఏదో 6 నెలలు 2 నెలల సమస్య కాదు. పైగా అందరూ రాజకీయాలు తెలియని ఓనమాలు నేర్చుకోని లేని వాళ్ళు ఏం కాదు, అందరికీ ఎక్కువ మంది రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళే. కాబట్టి మంత్రులు ఏదో వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక బ్యాచీలుగా పెట్టి మంత్రులు వీళ్ళని తీర్చిదిద్దాలి అది ఇది అని ఆయన చెప్పారు అని. ఇంక ఇవి కాకుండా ప్రజల నుంచి వచ్చే ఆరోపణలు వాళ్ళలో వాళ్ళే ఆరోపణలు చేసుకుంటే ఇంకా ప్రజలు చేసే ఆరోపణల గురించి ఏం చెప్తాము. ఆయన ఉన్నాడు ఉదాహరణకు ఎప్పుడూ కాస్త ఫైర్ బ్రాండ్గా ఉంటాడు కదా నెల్లూరు జిల్లా ఆనం. సరే ఆనము ఆయన అసంతృప్తి, పాపం ఆయనకు జగన్ హయాంలో అసంతృప్తే, ఇప్పుడు కూడా ఆయనకు అసంతృప్తి కొరత. శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఎరువుల కొరత అది ఇది అంటే చాలా ఆగ్రహించారు, ఆరోపణలు చేశారు, కేసులు కూడా పెట్టారు జాగ్రత్త అని. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశంలో చెప్తున్నాడు మాకు ఇంత కావాలంటే 3 ఇదే ఇచ్చారు, 3 టన్నుల్లో ఎంతో ఇచ్చారు మాకు, ఇది ఏ విధంగా సరిపోతుంది, అసలు ఏమాత్రం బేఖాతరు చేస్తున్నారు మా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంటే. ఇప్పుడు మీరు చూడండి 2 way. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసంతృప్తి వెలిపుచ్చుతున్నారు బహిరంగంగా, ఎమ్మెల్యేల మీద అధినాయకులు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అసంతృప్తి వెలిపుచ్చుతున్నారు ఇక్కడ, ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అక్కడ. ఈ పరిస్థితి బహుశా మామూలుగా ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు ఉన్న పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు ఒక మాట చెప్తారు చాలా హడావుడిగా టికెట్లు ఇచ్చాము ఎవరెవరికో, వీళ్ళందరూ కూడా మా ఫోల్డ్లో ఉండి మా క్రమశిక్షణకు లోబడి ఉన్నవాళ్ళు కాదు, లేదా మా పద్ధతిలో చాకచక్యంగా చేసుకు వెళ్ళగలిగిన వాళ్ళు కాదు, అందువల్ల ఇలా వచ్చిందని. ఏది వస్తే ఇదంతా ప్రజల మీద ప్రభావం పడదా? ప్రజల మీద ఈ ప్రభావం పడుతుంది కదా, ఇది చాలా కీలకమైన అంశం. మిగతా వాళ్ళందరిని వదిలేయండి, మీకు తెలుసు కదా బనకచర్ల గేమ్ చేంజర్ అన్నారు చంద్రబాబు గారు. బనకచర్ల మేము చేయబోతున్నాం, ఇది చాలా భారీ ప్రచారం. గూగుల్ వదిలేయండి, ఇంకోసారి మాట్లాడదాం. బనకచర్ల డ్రాప్డ్ అని ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్డింగ్. బనకచర్లకు కేంద్రం నుంచి ఏమాత్రం రాలేదు, ఇంకోటి రానందువల్ల చంద్రబాబు నాయుడు దాన్ని ఏదో మార్చారు, అక్కడి నుంచి నీళ్లు తీసుకోకని. ఏదైనా కానీ ఇంకా పేపర్ మీదే కదా, నిజంగా లేదు అది. అంటే నేను చెప్తుంది ఏంటంటే అమరావతి మీద సమస్యలా, విశాఖపట్నంలో సమస్యలా, ఇవన్నీ అలా ఉంచి పార్టీ వాళ్ళు సరిగా పనిచేయట్లేదు. మంత్రులు కూడా కనీసం ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది, మన చర్చ అయిపోయేసరికి క్యాబినెట్ నిర్ణయాలు అవి కూడా వస్తాయి. కనీసం 6 మంది మంత్రులు బొత్తిగా అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు అని. మరి ఇవన్నీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు కాదు, లేదా మీడియాలోనో ఎవరో కల్పితంగా చెప్పేవి కాదు. దీన్ని చక్కదిద్దడం ఎట్లాగూ, వీటిని చక్కదిద్ది ప్రజానుకూలమైన విధానాలతో వెళ్ళటం ఎట్లాగూ, వేగం పెంచడం ఎట్లాగూ అన్నది పెద్ద సవాల్. 8 అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే జనసేన కూడా ఉంటారు, కూటమికి సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళతోనే మాట్లాడారు కదా ఆయన ఎక్కువగా. పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తిగా మాట్లాడారు కదా అంతకుముందు, ఒకరిద్దరిని ఆయనే నమూనాగా చూపించి వాళ్ళలాగా పనిచేయండి, మీరు చేసింది బాగాలేదు ఇట్లాంటివి చెప్పారు అని చెప్పి. ఒక్క రకమైన సమస్య కాదు. నేను ఇందాకే పవన్ అప్పుడు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు పిఠాపురంలో జల్లూరు అనే చోట
జైన విగ్రహాలు ఉన్నాయండి, జైన మతానికి సంబంధించినవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్కు చాలా సమీపంలో కొలనుపాక దగ్గరికి వెళ్తే మీరు ఎప్పటి నుంచో చూసి అతి పురాతనమైన జైన ఆలయాలు మీరు చూస్తారు. జైన బౌద్ధ మతాలు వాస్తవానికి ఈ దేశంలో హిందూ విశ్వాసాల కంటే కూడా ముందున్నాయి. హిందూ మత రూపం తీసుకోవడం కంటే వైదిక మతం అది వరకు ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఆ విగ్రహాలని తరలించి వేరే చోట పెద్ద ఆలయం కడతామని వీళ్ళు ప్రతిపాదన, స్థానికులు దానికి నిరసన. ఎందుకంటే ఉన్న ఊళ్ళో విగ్రహాలు అక్కడి నుంచి తీసుకొని ఇంకో చోటు, అవి ఒక చోటు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాస్తవానికి జైన అన్న మాత్రం పదమే జల్లూరుగా మారింది, జైనలూరు దాని పేరు అని అక్కడ ప్రజలు భావిస్తారు. అంటే నేను ఎన్ని రకాల కుల సమస్యలు, దళితుల మీద దాడులు ఇట్లాంటివి సరే ఇంకా ఫేక్ వీడియోలు. మేము ఇప్పుడు ఆమె ఉదాహరణకు ఆమె ఎవరు, నేను మొన్న ఈయన కొలికపూడి నేను 5 కోట్లు ఇచ్చానని కొన్ని ఆధారాలు చెప్తే అక్కడ ఆ లేడీ ఎవరో నేను 7 కోట్లు ఇచ్చానంటుంది. ఇవ్వలేదని ఇప్పుడు ఈమె అంతా ఈయన ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడుతున్నారు, ఆమెకు అంత లేదు. కానీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఊరికినే రావు కదా. ఉదాహరణకు వీళ్ళే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళే అధికారంలో ఉంటే ఇట్లాంటి వాటిని నేను తేలిగ్గా వదిలేసేవాళ్ళ. సో చాలా అంశాల మీద చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వీటిని చక్కదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. బాధ్యత తీసుకోకుండా ఎంతసేపటికి ఇవి ఏదో ఇంకో పార్టీ మీద లేదా దుష్ప్రచారం అన్న కొట్టేయడము లేదా విమర్శించిన వాళ్ళ మీద ఆక్రోశించడం వల్ల ఉపయోగం లేదు. మీరే చెప్తున్నారు కదా, మీరే 6 మంత్రులు బాగాలేరు, 48 మంది ఎమ్మెల్యేలు బాగాలేరు, ఎంపీ బాగాలేరు అని వాళ్ళు చెప్తుంటే వీటికి ఏం జవాబుదారీతనం లేదా? సో ఎస్టాబ్లిషింగ్ అకౌంటబిలిటీ, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, సమన్వయాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరో అన్నారు మన దగ్గరే, అంతకుముందు మీరు చెప్పిన చాలా తొందరగా అయిపోతుంది, 3 నెలలు 6 నెలలు, ఇప్పుడు ఇవి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని. ఎక్కడ లక్షల కోట్లు వచ్చాయి, ఎక్కడ వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో దాన్ని వదిలేసి ఈ చర్చలు